మీ ఉత్సాహం చూస్తుంటే అందరు కూడా నిజంగా కూడా 13వ తారీఖు నాడు ఇప్పుడే తెలిసిపోతుంది మనందరం కూడా ఏం చేస్తామనేది. చాలా సంతోషం. ఏదేమైనా వేదిక మీద పెద్దలు అక్క సబితక్క గారికి, పెద్దలు మన క్యాండిడేట్ జ్ఞానేశ్వర్ అన్న గారికి, గాంధన్న గారికి, లోహిత్ రెడ్డి గారికి, మహేష్ రెడ్డి గారికి, యాదన్న గారికి, మల్లేష్ అన్న గారికి, వాణిదేవి గారికి, ఇంకా వేదిక మీద పెద్దలందరికీ, పార్టీ నాయకులకు, కార్యకర్తలకు అందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు మనం చూస్తున్నాం తెలంగాణలో మనమందరము పోరాడి తెచ్చిన నాయకుడు మన కేసీఆర్ గారు ఈరోజు ఎంతో తెలంగాణ ముందుకు తీసుకుపోయి గుండెను ఒక్కసారన్న దాకాలనున్నదే, ఆ బక్క పలసని పెయ్యి నత్తుకోవాలని ఉన్నదే. ఉక్కు గుండెను ఒక్కసారన్న దాకాలనున్నదే, ఆ బక్క పలసని పెయ్యి నత్తుకోవాలని ఉన్నదే. ఆనాటి గురుతులు ఒక్కొక్కటి ఏరి రాసులు వయ్యాలనున్నదే. సాగు అంచుల కళ్ళి సాధించే రాష్ట్రాన్ని సారు కేసీఆర్ ఉద్యమ చరితని తెలుసుకోవాలని ఉన్నదే. మరి నిండా తెలుసుకోవాలని ఉన్నదే, తెలుసుకోవాలని ఉన్నదే. మరి నిండా తెలుసుకోవాలని ఉన్నదే. బుక్కు గుండెను ఒక్కసారన్న దాకాలనున్నదే, ఆ బక్క పలసని పెయ్యి నత్తుకోవాలని ఉన్నది, ఆ బక్క పలసని పెయ్యి నత్తుకోవాలని ఉన్నదే. పల్లెలు కంట నీరు దాగి కడుపు నింపుకున్నయ్యో, ఆనాడు సుక్క నీరు లేక బీడు వాడి నేల నోరు తెరుచుకున్నదో. ఈ మట్టి బిడ్డలు బతుకు తెరుగు లేక ఊరిడిసి వలసలయ్యో, ఆనాడు ఆకలి తాగులు ఆత్మ బలిదానాలతో తెల్లవారెనయ్యో. ఈ ఎండిన బతుకుల ఎటలు చూసి కుండ చెరువై కల్లెర్ర చేసిన యోధుణ్ణి కలుసుకోవాలని, ఒకసారి కలుసుకోవాలని ఉన్నదే. కళ్ళారా చూసి రావాలని ఉన్నదే, కలుసుకోవాలని ఉన్నదే. కళ్ళారా చూసి రావాలని ఉన్నదే. బుక్కు గుండెను ఒక్కసారన్న రాగాలని ఉన్నదే, ఆ బక్క పలసని పెయ్యి నచ్చుకోవాలని ఉన్నదే, ఆ బక్క పలసని పెయ్యి నచ్చుకోవాలని ఉన్నదే. అందరికీ నమస్కారం.